మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆదిలాబాద్ 7వ డివిజన్ ఘనపూర్ గ్రామంలో భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ 7వ డివిజన్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన స్థానిక నాయకులతో కలిసి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశాభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత శాస్త్రవేత్త, ఆదర్శ రాష్ట్రపతిని కొనియాడారు. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచానికి పరిచయం చేయడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువత పెద్ద కలలు కన్నారని, ఆ కళలను సాధించేందుకు కృషి చేయాలని కలాం ఇచ్చిన సందేశం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా దేశ సేవే పరమావధిగా జీవించిన కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాంటి మహనీయుడి సేవలను దేశం ఎప్పటికీ మరచిపోదని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రూప్సింగ్ నాయక్, వేముల మమతాగౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయర్ విశ్వనాథం, మాజీ ఉప సర్పంచులు వేముల సత్తేగౌడ్, వేముల పరమేష్ గౌడ్, మాజీ బ్యాంక్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, గణపురం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేముల రాజుగౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నరసింహ, మెట్టు రమేష్, వేముల శంకర్ గౌడ్, జ్ఞానావతి సురేష్ నాయక్, బర్ల అనిత, మాజీ కోఆప్షన్ సభ్యులు ఫైళ్ల లతారెడ్డి, నాయకులు ఫైళ్ల జంగారెడ్డి, పూస రమేష్ పాల్గొన్నారు. ఈ పోలు ఎటువైండు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి 11వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గణపురంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్న మా జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ గారికి, అలాగే మాజీ సర్పంచ్లు రూప్సింగ్ గారికి, మమతా గారికి, అలాగే ఎంపీటీసీలు, డైరెక్టర్ వెంకన్న గారికి, అలాగే గ్రామ వార్డు మెంబర్స్ ఉన్నంతమంది మన పరమేశ్వర్ గ్రామాధ్యక్షులు రాజు గారికి, అలాగే సీనియర్ నాయకులు మెట్టు రమేష్, గాయృష్ణ గారికి, అలాగే మా కాంగ్రెస్ ప్రియమైన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు సైంటిస్టు, చాలా గొప్పగా ప్రతి వ్యక్తి రోజు ఆయన స్ఫూర్తి తీసుకొని ఈరోజు సైన్స్లో టెక్నాలజీని పెంచుకుంటూ పోతున్నారు. ఆయన స్ఫూర్తిదాయకంతో మన ఇండియా ఇంకా డెవలప్మెంట్ కావడం కూడా చాలా సంతోషకరం. ఆయన మన మధ్య లేకపోవడం కూడా చాలా బాధాకరం అని చెప్తుంది. ఈనాడు అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా మా ఎంఎంసీ డివిజన్, ఆదిలాబాద్ డివిజన్ పరిధిలోని ఘనాపూర్లో ఈనాడు వర్ధంతి ప్రోగ్రాం మా డివిజన్ అధ్యక్షులు సామల అమర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ సర్పంచ్లు రూప్సింగ్ నాయక్ గారికి, మమతా గౌడ్ గారికి, సీనియర్ నాయకులు విశ్వనాథం గారికి, వెంకన్న గారికి, అలాగే సత్యగౌడ్, మాజీ ఉప సర్పంచ్ సత్యగౌడ్, పరమేష్ గౌడ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లతారెడ్డి గారికి, గ్రామశాఖ అధ్యక్షుడు రాజు గారికి, శంకర్, మాజీ వార్డు మెంబర్ సురేష్, శంకర్, మిగతా రమేష్, మిగతా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహనీయుడు డాక్టర్ అబ్దుల్ కలాం గారు. ఇస్రో వేరే దేశాలు మన దేశాన్ని మీదకి బాంబులు, రాకెట్ విడిచినా కూడా ఎంబడే కనుక్కొని దాన్ని తరిమి కొట్టే విధంగా కనుక్కున్న మా వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి ఈనాడు మన భారతదేశంకు లేకపోవడం మన దురదృష్టకరం. ఇంకా కొన్ని ఏళ్ళు బతికుంటే మన దేశం ఇంకా ముందు పోయేది. అలాంటి మహనీయులు అరుదుగా పుడుతుంటారు. అలాంటి వాడు ఒక అబ్దుల్ కలాం గారు. అలాంటి వారికి ఈరోజు మనం నివాళులు అర్పించడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావాలనే ఒక ఆలోచన ఆయనకు, ఆయన కుటుంబం కోసం కాదు, ఆయన ప్రాంతం కోసం కాదు, దేశానికి మొత్తానికి అభివృద్ధి పథంలో నడిపించేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి
అబ్దుల్ కలాం గారు. అలాంటి వ్యక్తి మనం శ్రమించుకోవడం, ఆయన అడుగుజాడల్లో మనందరం మనోళ్ళు అందరూ నడవాలని, దేశ ప్రజలందరూ నడవాలని, అలాంటి వ్యక్తిని గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మా సోదరులకు చెప్పుకుంటూ ముగిస్తున్నాను.